క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఈ యొక్క లైవ్ ద్వారా ఈ వాక్య పరిచర్యలో ఈ సమయంలో కూడుకొని మీరు కూడా వింటూ ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పరిచర్య జరిగించడానికి దయ చూపిన దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమైనటువంటి వారులారా, ఇప్పుడు బహు గడ్డు కాలములో ఉన్నాం. గడ్డు కాలం అంటే మన వాడుక పదములో మహాభయంకరమైనటువంటి దినాలు, మహాభయంకరమైనటువంటి దినాలు, ఒకరిని ఒకరు నమ్మని దినాలు, ఒకరిని ఒకరు మోసం చేసుకునే దినాలు. దయామయుడైనటువంటి దేవాది దేవుడు చెప్పినట్లుగానే మీరు మోసపోకుడి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు మోసపోయే దినాలలో నేను వస్తాను, మీరు మోసపోయే దినాలలో నేను వస్తాను. కాబట్టి అలాంటి దినాలలో భయంకరమైనటువంటి దినాలు ముందుగా వస్తాయి. నా రాకడలో భయంకరమైనటువంటి దినాలు ముందుగా సంభవిస్తాయి. తర్వాత చాలా పరిస్థితి తారుమారుతుంది. నేను అక్కడక్కడ కొన్ని సూచనలు జరిగిస్తున్నాను. నా రాకడకు కొన్ని సూచనలు జరుగుతూ ఉన్నాయి. అది గ్రహించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క రాకడ విషయాలలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సూచనలను బట్టి రాకడ సమీపంగా ఉందని మీరు గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. గ్రహించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే భయంకరమైనటువంటి దినాలు. తర్వాత చాలా అగసాట్లు పడతాం. యేసయ్య వచ్చి తన బిడ్డలను తీసుకొని వెళ్ళిన తర్వాత విడవబడిన వారు భయంకరమైనటువంటి అగసాట్లు పడతారు. అందుకని అలాంటి దినాలలో ఎవరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే నా రాకడకు సూచనలుగా ఇవిగో పలాని జరుగుతున్నాయి అని చెప్పి అనేక విషయాలు ముందుగానే దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ చెప్పినటువంటి ఈ దినాలలో, ఆయన నిర్ణయించినటువంటి దినాలలో మనం ఉన్నాం. ఇప్పుడు జాగ్రత్త పడవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది. ఇప్పుడు మనము అన్ని విధాలుగా దేవునిలోనికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది నా ప్రేమటి సహోదరి సహోదరులరా. ఎందుకంటే ఇప్పుడు దేవునికి మనం ఎంత ప్రార్థన చేస్తే అంత దగ్గర అవుతాం, ఎంత ప్రార్థన చేస్తే అంత దగ్గర అవుతూ ఉంటాం. ఆయనతో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయనకు మనము దగ్గర అవుతాం. ఆయనకు మనము దగ్గరయ్యే కొంది మనల్ని అన్ని విధాలుగా ఆయన మేలులతో నింపడానికి, మన అవసరతలు తీర్చడానికి అన్ని విధాలుగా అనేక విధాలుగా కార్యాలు చేస్తాడు. అందుకనే ఇప్పుడు మనము ఆయనకు సమీపస్థులముగా ఉండాలి. బైబిల్ రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో నుంచి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునుపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే. యెహోవా అంటే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, భయంకరమైన ఉగ్రత దినము వస్తుంది. ఇప్పుడు కేవలం ఆయన సూచనగానే ఒక చిన్న ఉగ్రత పెట్టాడు. సూచనగానే ప్రపంచమంతా వణికిపోతుంది, ప్రపంచమంతా భయపడిపోతుంది. అది చిన్నది ఆయన దృష్టిలో, దానికే ప్రపంచమంతా వణికిపోతుంది. కాబట్టి నా మహా ఉగ్రతను చూడక మునిపే, ఇలాంటి సూచనలు జరుగుతున్నప్పుడే ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నా యొద్దకు కూడి రండి అంటున్నాడు ఆయన. నా యొద్దకు రండి, ఎందుకంటే నేను మిమ్మల్ని శిక్షించక ముందే. ఈనాడు చాలామంది ఈ కరోనా అనబడినటువంటి శిక్షకు పాత్రులైపోతున్నారు. చాలామంది భయపడిపోతున్న దేశాలన్నీ వణికిపోతున్నాయి.
నా ప్రేమనటి సహోదరి సోదరులారా, ఇంకా ఇంతే కాదు, ఇవన్నీ కొన్ని సూచనలుగా కొన్ని చూపిస్తా ఉన్నాడు. తర్వాత రాబోతుంది మహాభయంకరమైన ఉగ్రత. అది రాకమునిపే, ఇలాంటి జరుగుతున్నప్పుడే ఇది నా రాకడకు సూచనలని గుర్తు తెచ్చుకొని మీరు ఇప్పుడు నా యొద్దకు కూడి రండి, నా యొద్దకు కూడి రండి అని చెప్పి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు నా ప్రేమటి సహోదరి సోదరులారా. ఎందుకంటే ఇప్పుడు మనము ఆయనకు సమీపస్థలముగా మనము ఉండిన దానిని బట్టి మనకు ఉగ్రత తప్పించబడడానికి అవకాశం ఉంటుంది. ఉగ్రత తప్పించబడడానికి అవకాశం ఉంటుంది కనుక మనము ఆయన సన్నిధిలో కూడి రావాలి. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. అకస్మాత్తుగా మేము బాగున్నాములే, మాకేం కాదులే, మేము అన్ని విధాలుగా భద్రంగా ఉన్నాములే అని మనము అనుకున్న సమయాలలోనే అనుకోకుండా కూడా వచ్చేస్తుంది ఈ యొక్క ఉగ్రత. అనుకోకుండా వచ్చేస్తుంది. మనం బాగానే ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు ఏమి జరుగుద్దో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, ఎప్పుడు హఠాత్తుగా ఏ ఉగ్రత వస్తుందో తెలియదు, హఠాత్తుగా ఏ యొక్క భయంకరమైన రోగం వస్తుందో తెలియదు, హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరుగుతుందో తెలియదు, హఠాత్తుగా జరిగేదాన్ని మనం ఎవరూ ఊహించలేం. అందుకని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో 9వ అధ్యాయము 12వ వచనములో మనం ఒకసారి గమనించినట్లయితే, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు, అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. నా ప్రేమటి వారలారా, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కబడినట్లు, అలాగనే పిట్టలు వలలో పట్టబడినట్లు. ఈ యొక్క హఠాత్తుగా ఎవరికి ఇది తటస్థం అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఈ యొక్క ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియదు. హఠాత్తుగా వచ్చి పడేది. బాగున్నాములే అనుకోకూడదు, బాగున్నాములే అని అనుకోకూడదు. ఏ సమయములోనైనా ఎప్పుడైనా హఠాత్తుగా ఉపద్రవం వచ్చి మీద పడుతుంది. అలాంటి సమయాలలో ఇక పట్టుబడిపోయి చిక్కబడిపోయి అయ్యో అని అప్పుడు బాధపడాలి. నా ప్రేమనటి వారలారా, తర్వాత ఇక చేసేది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా వ్యాధికి బహు జాగ్రత్తగా ఉండకుండా ఉంటే నాకేం పర్వాలేదులేమని చెప్పి విచ్చలవిడిగా హద్దులు దాటితే ఏమవుతుందంటే అది కనపడకుండా వచ్చి పడుతుంది. తర్వాత మంచం మీదకి ఎక్కినప్పుడు అయ్యో నేనెందుకు ఈ విధంగా పొరపాటు చేశాను, నేనెందుకు ఈ మాటను వినలేకపోయాను, నేనెందుకు మాటను పెడచెవిన పెట్టాను. అలాంటప్పుడు ఇంకా ఇరుక్కున్న తర్వాత చేపలు వలలో పడ్డా తర్వాత ఇంకా తీస్తే గిజగిజ తనకలాడుకోవడం తప్ప ఇంకా వాటి పని ఏమీ లేదు. పిట్టలు వలలో చిక్కుకున్న తర్వాత ఇంకా తీస్తే ఇక అవి వేటగాడి చేతిలో పడిపోవడమే తప్ప వాటికి తప్పించుకొని పోయే మార్గం లేదు. అలానే ఈ ఉగ్రత కూడా అకస్మాత్తుగా వచ్చేస్తుంది, తప్పించుకునే దానికి వీలు లేకుండా ఉంటుంది. జాగ్రత్త పడవలసిన అవసరత మనకి ఎంతైనా ఉందని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి టయాలలో మనం జాగ్రత్త పడాలి. పౌలు గారు రోమా సంఘానికి ఒక పత్రిక రాస్తున్నాడు. చదువుదాం ఒక్కసారి. 13వ అధ్యాయము 11వ వచనంలో, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేలైనదని తెలుసుకొని అలాగు చేయండి. చాలా మీరు కాలాన్ని ఎరగండి,
ముందుగానే ఎంతోమంది ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవక్తల నెరవేర్చబడుతూనే ఉంది. ఎంతోమంది పరిశుద్ధ దైవ జనులు, అపోస్తుల అనుభవం కలిగిన దైవ జనులు బోధిస్తూనే ఉన్నారు. ఇలాగ జరగబోతుంది, ఇలాగ జరగబోతుంది, ఇలాగ జరగబోతుందని బైబిల్ను ఉద్దేశించి, బైబిల్ను ఆధారము చేసుకొని, బైబిల్లో రాయబడినటువంటి విషయాలు ముందుగానే దేవుడు వారికి బయలుపరిచిన విషయాలు ముందుగానే తెలియజేస్తూ వచ్చాడు. అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చారు చాలామంది. అనేక విషయాలు మేమును చెప్పాం. దాన్ని గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. కాలము నెరిగి ఇక నుంచన్నా మేల్కోవాలి. నిద్రపోయే స్థితిలో ఉంటే కుదరదు. నిద్రపోయిన కాలములో ఉంటే కుదరదో. కొన్ని కాలాలు ఉన్నాయి, దేవుని వెతికిన కాలాలు ఉన్నాయి, అనగా నిద్రపోయిన కాలాలు ఉన్నాయి. అలాగా లేచి నిద్ర నుండి మేల్కొని వెతికిన కాలాలు ఉన్నాయి, దొరికిన కాలాలు కూడా ఉన్నాయి. నా ప్రేమనటి వారలారా, ఇప్పుడు మనము అనగా ఈ దినాలలో ఉంటున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నిద్ర మత్తును వీడాలి. ఏమండి, మేమేమి నిద్రపోవట్లేదులేండి అంటారేమో. ఆ నిద్ర మత్తు కాదు నేను చెప్పేది. ఈ నిద్ర శారీరకంగా నిద్రపోవడం అనేది కాదు నేను చెప్పేది. ఎలాగున్నారంటే నిద్రవస్థలో ఉన్నట్లుగానే ఉన్నారు. దేవుని ఎడల భయము లేని వారిగా ఉన్నారు. దేవుని ఎడల భక్తి లేని వారిగా ఉన్నారు. దేవుడు అంటే భయము లేక భక్తి లేక ఉన్నారు. చాలా మంది దేవుని ఎరగని వారుగా ఉన్నారు. చాలా మంది దేవుని ఎరిగిన వారు నామకార్థ స్థితిలోనే నలిగిపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మేల్కోవలసిన సమయం. ఇలాంటి వాళ్ళు మేల్కోవలసినటువంటి సమయం ఇప్పుడు. కాలము నెరిగి. ఎప్పుడైనా జరిగిందా ఒకసారి ఆలోచన చేయాలి. మందిరాలు ఎప్పుడైనా మూతపడ్డాయా? మసీదులు ఎప్పుడైనా మూతపడ్డాయా? అలాగనే విగ్రహాలు చేసే ఆ యొక్క గుళ్ళు ఎప్పుడైనా మూతపడ్డాయా? అవి అయితే పడినా ఏమో, కానీ మసీదులు మూతపడలేదు. అలాగనే పరిశుద్ధమైనటువంటి దేవుని దేవాలయాలు, మందిరాలు అనగా చర్చీలు ఎప్పుడూ మూతపడలేదు. ఇది ఎరగాలి. కాలము నెరిగి. అనేక హిందువుల గుళ్ళు మూతపడ్డాయేమో ఆయా గ్రహాలను బట్టి, ఆయా దినాలను బట్టి, ఆయా అశుభాలని చెప్పి వాటిని మూతేశారేమో తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యుల ద్వారా, ఆది అపోస్తుల ద్వారా సంఘము ప్రారంభమైన తర్వాత మందిరాలలో మందిరాలు కట్టబడి ప్రారంభించిన తర్వాత ఆదివారమున ఎప్పుడైనా చర్చీలు ఆపబడలేదు. ఇప్పుడు ఆపబడ్డాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? ఆలోచన చేయవలసిన అవసరం మనకుంది. ఎందుకు జరిగింది ఇలా ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఇదే కాలము నెరిగి నిద్రను మేల్కొని. చదవండి. కాలము నెరిగి నిద్ర మేల్కొని. నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగు చేయుడి చాలు. కాలము నెరిగి నిద్ర మేలుకోను సమయమైనదని అలాగా తెలుసుకొని జాగ్రత్త పడండి అంటున్నాడు. చేయుడి, జాగ్రత్త పడండి. కడవరి దినాలలో జాగ్రత్త పడవలసిన అవసరత మనకు ఎంతైనా ఉంది. ప్రేమైనటువంటి వారలారా, బహు జాగ్రత్తగా ఈ దినాలలో మనము జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. అందుకనే బైబిల్లో రాయబడింది, మీరు జాగ్రత్తగా అన్ని ఎరగండి అంటున్నాడు. మనము లోక సంబంధంగా చాలా ఎరుగుతున్నాము, కానీ దైవిక సంబంధంగా చాలా ఎరగలేని వారిగా ఉంటున్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఉదయమున ఆకాశం ఎర్రగాను
ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. ఖచ్చితంగా గాలివాన వస్తుంది అని చెప్పుతారు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఆకాశ వైఖరిని మీరు వివేచింపనెరిగి ఉన్నారు గాని ఈ కాలముల సూచనలను వివేచింపజాలరు. ఇప్పుడు జరగబోతున్నటువంటి కాలాల సూచనలు మీరు వివేచించలేని వారుగా ఉన్నారు. ఎరగరు మీరు. ఆల్రెడీగా మనకు తెలుసు, ఒక్కరో మబ్బు పట్టిందంటే వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, వర్షం వస్తుంది, జాగ్రత్త పడండి. బయట బట్టలారేసింటి లోపల వేసుకోండి. గాలి వానలా వస్తుంది, వేసుకోండి. ఏదైనా పంట బయట ఆరబోస్తే ఆ వాటి మీద పట్టాలు వరవండి, ఎందుకంటే ఖచ్చితంగా వర్షం వస్తుంది. పట్టింది, వాన పట్టింది, వర్షం పట్టింది, ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుంది. జాగ్రత్త పడతాం ఈ రీతిలలో. ఇది జాగ్రత్త పడుతున్నారు కానీ ఇప్పుడు జరగబోతున్న ఈ సంభవాలను బట్టి, చెప్పినటువంటి సూచనలను బట్టి, నేను ముందుగా చెప్పినటువంటి సూచనలను బట్టి మీరు అది ఎరగక ఉన్నారు. అది ఎరగరు మీరు, అది ఎరగరు. ఎందుకంటే మీరు అది ఎరగరు, అది ఎరగని వారిగా ఉన్నారు. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, అందుకని ఆయన అంటాడు, చదవండి మరొకసారి, ఏమన్నాడు? ఉదయము ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనను వివేచింపలేరు. ఈ కాలముల సూచనలను వివేచింపలేక ఉన్నారు. నా ప్రియమైనటి సహోదరి సహోదరులారా, అవి ఎరుగుతున్నాం, లోక సంబంధంగా మనం అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఈ పరసంబంధమైనటువంటి విషయాలు దీన్ని ఎరగలేని వారుగా ఉన్నారు. లోక సంబంధంగా నాకు ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మహా మేధావులు ఉన్నారు, జ్ఞానవంతులు, ప్రొఫెసర్లు అయితేనేమి, మహాజ్ఞానవంతులు. ఎలాగా? లోపల భూగోళములో లోపల ఏమి ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో ఎరుగుతున్నారు, ఎక్కడ ఏముందో ఎరుగుతున్నారు. ఆకాశ ఖగోళంలో కూడా, ఆకాశంలో అక్కడ కూడా ఏమేమి సంభవాలు జరుగుతున్నాయో అది ఎరుగుతున్నారు. మహాజ్ఞానులు ఎరుగుతున్నారు. కానీ దేవుడు ఎవరో అర్థం కాని పరిస్థితి, దేవుడు ఎవరో ఎరగని వారుగా ఉన్నారు. ఇది ఆశ్చర్యం. దేవుడు, నిజ దేవుడు ఎవరు, సృష్టికర్త ఎవరు అని ఇది ఎరగని వారిగా చాలా మంది ఉన్నారు. మహాజ్ఞానులే నా ప్రియమైనటి సహోదరి సోదరులారా. కాబట్టి ఆ కాలాలను ఎరుగుతున్నారు కానీ జరగబోతున్న ఈ కాలాలను ఎరిగి జాగ్రత్త పడడం లేదు. అందుకని జాగ్రత్త సుమా అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాలముల నెరిగి నిద్రను మేల్కొని సమయము వచ్చింది. మనము ఈ కాలాలను ఎరుగుతున్నాం, ఆ కాలాలను ఎరగలేని వారిగా ఉంటున్నాం. ఇక టైం లేదు. దేవుడు త్వరగా రాబోతున్నాడు. నా ప్రియమైనటి సహోదరి సోదరులారా, ఆయన రాబోతున్నాడు. జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కరోనా వల్ల ప్రతి కుటుంబంలో బాగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అందరి బట్టి మీకు చాలా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంటిలో కూడా ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. సువార్త ద్వారాలు అయితే మూయబడ్డాయి, కానీ ప్రార్థన ద్వారాలు తెరవబడ్డాయి. సువార్త ప్రకటించడము తక్కువైనప్పటికీ ప్రార్థన చేసి దేవునికి సమీపస్తులుగా అవడానికి చాలా ఎక్కువైపోయినాయి. ప్రతి కుటుంబంలో ఈ దినాలలో ఈ కరోనా వల్ల ఇళ్లల్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ దేవునికి సమీపస్తులుగా అవుతున్నారు. ఎంత భాగ్యం అండి!
ఎంతో భాగ్యం. నా మట్టుకైతే నేను కూడా ఎప్పుడు ఆ ఊర్లో మీటింగు, ఈ ఊర్లో మీటింగు, ఆ ప్రాంతంలో మీటింగు, ఈ రాష్ట్రానికి, ఆ దేశానికి, అక్కడ ఇక్కడ అని చెప్పి ఆ మీటింగులకు వెళ్ళడానికి, అక్కడ చెప్పబోయే ప్రసంగాలు తయారు చేయడానికి ఎక్కువగా చెప్పేవాడిగానే ఉన్నాను. కానీ దేవునితో ఎక్కువ గడపడము, ఆయనతో మాట్లాడడం అనగా ప్రార్థన అనుభవం కలిగి ఉండడం మాత్రం నాకు ఈ కరోనా వల్ల చాలా కలిసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇంతకుముందు ప్రసంగాలు చేయాలని, అదిగో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఆడ మెసేజ్, ఈడ మెసేజ్, ఆ ఊర్లో, ఈ ఊర్లో, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, ఇలా తిరిగేవాడిని. నాకు ఇయర్ ప్లానర్లో ఫుల్గా అవి ఉంటాయి, ఫుల్గా డేట్లు ఇచ్చిన అయ్యే ఉంటాయి నాకు. ఎందుకంటే ఆ గత సంవత్సరంలో 2019లో నేను చేయని ఆ రోజులు 4 రోజులు వచ్చాయి, అంతే. 4 రోజులు వచ్చాయి. ఏది, నేను మీటింగ్లు జరపని రోజులు. సంవత్సరం అంతా 365 రోజులలో 361 రోజు జరిపాను. ఒకవేళ ఏ రోజైనా నాకు మీటింగు లేదు అని అనుకుంటే ఆ టైంలో సాయంకాలం నాకు భోజనం ఇంట్లో కట్టు. నేను ఆ రోజు భోజనం చేయను, ఎందుకంటే దేవుని పని చేయలేదు అనుకుంటాను. కాబట్టి నేను అలాగా బిజీగా తిరుగుతూ ఉన్నాను. అలాంటి వాడిని ఈ కరోనా వల్ల ఇంట్లో ఉన్న తర్వాత ఎక్కువగా ప్రార్థనలో గడపడం, తర్వాత ప్రసంగాలు తయారు చేసుకొని బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, చాలా నాకు మంచి అవకాశాలు కలిగినాయి. ఇప్పుడు నేను దేవునితో ఎక్కువగా సంబంధము కలిగి దేవునితో దగ్గర అవ్వడానికి చాలా అవకాశాలు కలిగాయి నాకు. నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగని నాకు మా విశ్వాసులు కూడా ఫోన్ల ద్వారా నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నా మేము ఈ విధంగా ప్రార్థనలో ఉన్నామన్నా, ఈ విధంగా కుటుంబ సమేతంగా మేము ప్రార్థనలో గడుపుతున్నామా అన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. పిల్లలతో సహా కుటుంబాలలో కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే ప్రార్థన ద్వారాలు తెరవబడ్డాయి, ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అంటే ఇప్పుడు ఇంకా నమ్మండి అనేదానికంటే నమ్మిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అనే రోజులు ఇవి. చాలామంది నమ్ముకుంటున్నారు కానీ జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల, అంటే ఈ కరోనా వల్ల ఏమైపోయిందంటే ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన ధూపాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవునికి ఆ ధూపం వెళ్ళిపోతూనే ఉంది, ప్రార్థనా ధూపం వెళ్ళిపోతూనే ఉంది. దేవునికి సన్నిహిత సంబంధులుగా ఉంటున్నారు ఇప్పుడు ప్రతి కుటుంబంలో. చాలా సంతోషం అనిపిస్తుంది నా ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే కాలము దగ్గర పడింది, కాలము బహు కొంచెముగా ఉంది, దగ్గర పడింది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:37 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి ఒకసారి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ప్రియమైన వారలారా, ఇక ఆలస్యం లేదు, అయిపోయింది. కృపా గడియలలో ఉన్నాము, కృపా కాలంలో ఉన్నాము. ఇప్పటికే ఆలస్యమైంది. ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? ఆయన లెక్కల ప్రకారంగా 20 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇప్పటికే 20 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇప్పటికే 20 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆయన మన మీద గ్రేస్ పీరియడ్ పొడిగించేశాడు, అనగా కాలాన్ని ఇచ్చేశాడు. ఇంకా కొంతమందిని నమ్ముతారు, ఇంకా కొంతమందిని ఎరుగుతారేమో, ఇంకా కొంతమందిని గుర్తెరుగుతాడేమో అని చెప్పి ఆల్రెడీగా ఇంకా 20 సంవత్సరాలు ఎగస్ట్రా ఇచ్చాడు. ఇప్పుడు 2020లో ఉన్నాం. 20 సంవత్సరాలు అంటే ఆల్రెడీగా లెక్క ప్రకారం అయితే 2000 సంవత్సరాల లోపే రావాలాయన. 20 సంవత్సరాలు ఆల్రెడీగా ఎగస్ట్రా జరిగిపోయాయి. అంటే ఈ 20 సంవత్సరాలు గ్రేస్ పీరియడ్. మనము 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్కు ఫీజు కట్టకపోతే ఫీజుకు పలానా డేటు అని చెప్పి అంటారు. ఆ డేట్ ప్రకారంగా ఫీజు కట్టాలి. కట్టలేకపోతే మరలా కొద్ది రోజులు పొడిగిచ్చేస్తారు. ఎందుకంటే ఇంకా కట్టలేని వాళ్ళు దాంట్లో కొంత పెనాల్టీ కట్టి కొంత మరలా కట్టడానికి మళ్ళా కొంత సమయం ఇస్తారు, కొన్ని రోజులు సమయం ఇస్తారు.
ఎందుకంటే అప్పుడు కూడా కట్టలేదనుకో ఓ 10th క్లాస్లో కూర్చుండేదానికి అవకాశం లేదు, ఎగ్జామ్ కూర్చుండేదానికి అవకాశం లేదు. ఇక ఎగ్జామ్ నో, ఆల్ టికెట్ నో, ఇక ఎగ్జామ్ కూర్చునేదానికి అవకాశం లేదు. అలాగనే దేవుడు మనకు నిర్ణయించిన కాలము 2002లోనే జరిగి ముగించబడి ఉండాలి. అట్టాడిది ఎగస్ట్రా పోయింది. 12 వచ్చేసరికి అప్పుడే అన్నారు యుగాంతం, 12లో యుగాంతం అన్నారు, 12 ముగిసిపోయింది అన్నారు. అప్పుడు ఇంకా మొగైలా మరలా పొడిగించబడింది, మరలా దాదాపు ఇప్పుడు 20 వచ్చేసాం. అంటే ఇవన్నీ కూడా గ్రేస్ పీరియడ్స్ మనకు, అంటే కృపాకాలాలు, దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాలు ఇవి. ఈ అవకాశాలలో జాగ్రత్త పడకపోతే చాలా అగసాట్లు పడతాం. ఎలాగండి మీరు అలాగంటారు? ఏంది 20లో అంటున్నారు ఏంటండి? అంటే 2000కి ముగించాలంటే అంటున్నారు ఏంటండి? 20 కదా, 20లో అంటే ఇంకా ముగించబడుతుందా అంటారా? ప్రేమనటి వాళ్ళారా, 20లోనే ముగించబడుతుందని నేను అంటలేదు. కానీ ఎక్కువ 20 దాకా 20 సంవత్సరాలు ఎగస్ట్రాలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇంకా ఎప్పుడైనా ఆయన రావచ్చు, ఆయన ఇష్టం. ఇక ఎప్పుడైనా రావచ్చు. 20 సంవత్సరాలు ఎగస్ట్రా ఎట్లా అంటారా? ఒకసారి మీకు ఒక గుర్తు చేస్తాను. ఎందుకంటే దేవాతి దేవుడు 6 దినాలు పనిచేశాడు. 6 దినాలు సృష్టి అంతటిని కలగజేశాడు. 6వ దినమున మానవుని కూడా సృష్టించాడు, మానవుని కూడా కలగజేశాడు. అన్నీ మాట ద్వారా జరిగిపోయాయి. మానవుడిని మాత్రం శ్రమపడి తన చేయితో ఆయన పనిచేసి మానవుని ఆయన రూపంలో కలగజేసుకున్నాడు. కాబట్టి మొత్తానికి మనుషుని సంఖ్య 6. 6 రోజులు సృష్టి అంతటిని మనుషుణ్ణి కలుగజేసిన తర్వాత ముగించేశాడు. 7వ రోజున ఆయన విశ్రమించాడు. ఆ లెక్కలు వేసుకుంటే ఇప్పుడు ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారు పుట్టేంత వరకు 4000 సంవత్సరాలు గతించిపోయాయి. 4000 సంవత్సరాలు గతించిపోయాయి. కొంతమంది అనొచ్చు ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలని. దానికి కూడా లెక్కలు ఉన్నాయి, దాని సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే దేవుడు భూమిని ఆకాశమును సృజించినప్పుడు బైబిల్లో రాయబడింది, దేవుడు భూమి ఆకాశమును సృజించెను, నిరాకారముగా శూన్యముగాను, భూమి నిరాకారముగా శూన్యముగాను ఉండెను అని. ఇక భూమిని సృష్టించినప్పుడు నిరాకారముగా శూన్యముగా ఆయన సృష్టించలేదు, మనుషులు నివసించుటకు యోగ్యముగానే సృష్టించాడని యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. అయితే 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది. భూమి నిరాకారంగా శూన్యముగా మారడం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పొదగడం, తర్వాత భూమికి మరల ఆకారం రావడం, ఆకారం వచ్చిన తర్వాత ఆ నుంచి మొదలు పెట్టుకొని ఆయన ఒక్కొక్కటి, 1 దినమాయను, 2 దినములాయను, 3 దినములాయను, 4 దినములాయను, అలాగ మొదలు పెట్టుకొని 6 దినములాయను అని చెప్పి ఆ నుంచి మొదలు పెట్టుకుంటే ఆయన మొదలుపెట్టిన ఆ నుంచి 7వ దినానికి ఆయన విశ్రమించాను. అది మొదలుకొని మానవుడిని తయారు చేసిన ఆ విధానాన్ని మొదలుకొని ఆ యొక్క దినాన్ని మొదలుకొని ఇప్పటి వరకు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేంత వరకు 4000 సంవత్సరాలు గడిచిపోయాయి. యేసు ప్రభు పుట్టి 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు 6000 సంవత్సరాలు గతించాయి. అంటే 6000 సంవత్సరం. బైబిల్లో రాయబడింది, ఆయన దృష్టిలో 1000 దినములు 1 దినముగాను, 1 దినము 1000 దినములుగాను ఉన్నవి అని రాయబడింది. కాబట్టి 6000 సంవత్సరాలు, 6 దినాలు 6000 సంవత్సరాలు ముగించబడ్డాయి. 7వ దినం విశ్రాంతి దినం. అంటే ఇక విశ్రాంతి తీసుకునే సమయాలలో ఉన్నాం. ప్రభు రాకడ రావాలి, పరుషులు ఎత్తబడాలి, 7 ఏళ్ళు భూమి మీద శ్రమలు జరగాలి, తిరిగి యేసయ్య ఈ భూలోకానికి వచ్చి 1000 ఏళ్ళ పరిపాలన చేయాలి. కాబట్టి ఇవన్నీ అంటే ఇక లెక్కల ప్రకారంగా చూసుకున్నా అతి సమీపంగా ఉన్నాం. ఎప్పుడైనా రావచ్చు. ఈ 20 సంవత్సరాలు కూడా దేవుడు మనకు ఎగస్ట్రా పెట్టిన భిక్ష, ఆయన మనకిచ్చినటువంటి కృప. ఇది కృపాకాలం, కృపా దినాలలో మనం ఉన్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సోదరులారా, ఎప్పుడైనా రావచ్చు. అందుకని ఆయన అంటున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది,
ఆలస్యము చేయక ఆలస్యము చేయక వచ్చుచున్నవాడు వచ్చును. వచ్చుచున్నవాడు వచ్చును. ఇక ఆలస్యం లేదు. ఇంతకుముందు కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లుగా ఆయన ఇప్పుడు ఆలస్యం చేయటంలే. ఓ ఎప్పటి నుంచో వింటున్నాంలే, అది మామూలేలే అని నేను అనుకోకుండా ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. టైం దగ్గర పడింది. యేసు ప్రభు వారు వచ్చే సమయం ఆసన్నమైంది. నా ప్రేమనటి సహోదరి సోదరులరా, ఆయన వచ్చుచూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? కాలమును ఎరిగిన వారముగా, జాగ్రత్త పడవలసిన వారముగా ఉన్నాం. ఇక ఇంతకుముందు గతము గతహ, అది వదిలిపెట్టండి. ఇంకా గతహ వదిలిపెట్టేసేయండి. ఇక నుంచైనా జాగ్రత్త పడి ప్రార్థనా పరులుగా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధికి కూడి వచ్చి ఎక్కువగా ఆయనతో గడపడం నేర్చుకోవాలి. ఇప్పుడు మనలో ఉన్న ఇంకా వదిలిపెట్టాలి. ఎందుకంటే అందుకనే పేతురు గారు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. మొదటి పత్రికలో అపోస్తలుడైన పేతురు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. 4వ అధ్యాయం 3వ వచనములో, మనము పోకిరి చేష్టలు, ఇంతకుముందు ఏమున్నవి? పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, మామూలుగా మద్యపానం, బీడీలు కానీ, సిగరెట్లు కానీ, పానుపరాకు కానీ, సారాయి కానీ, ఏదైనా మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, షికార్లు, ఎన్ని, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, మనము చేయకూడని యొక్క విగ్రహాల పూజలు, మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే ఇక చాలును. టైం అయిపోయింది. గతించిన కాలమే చాలును. ఎందుకంటే ఆ టైం అయిపోయింది. ఇంకా ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ఎరిగి జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇది మనము ఎరిగి జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ కాలం జరిగిపోయిన ఆ పోకిరి శాస్త్రాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అన్య జనులతో ఆ యొక్క తాగుడుపోతుల విందులు ఇవన్నీ కూడా అవి అప్పటికి సరిపోయాయి. చేసిన విగ్రహ పూజలు అప్పుడు సరిపోయినాయి. సరిపోలే, తెలియక చేశావు. ఎప్పుడు సరిపోవు దేవుడికి. కాకుంటే కొన్ని విషయాలలో చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ దినాలలో, ఈ కాలానికి ఇంకా జాగ్రత్త పడు. అప్పట్లాగానే ఉన్నావా, నష్టపోతావు. కాబట్టి ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది. గతించిన కాలమే చాలును. అది గతించిన కాలమే చాలు. ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడు, కాలము నెరిగి నడుచుకో. వస్తానన్నవాడు ఆయన వస్తున్నాడు. ఇక ఆలస్యము చేయకవచ్చు ఉన్నాడు. నువ్వు ఆయనలో ఎత్తబడాలి. నీవు జాగ్రత్త పడాలి. కారణం ఇది, ఈ కాలాన్ని ఎరుగు. ఈ కాలము ఏ కాలం అంటే చెడు కాలం. ఇది చెడు కాలం. అంత చెడే జరుగుతుంది. ఎక్కడ చూసినా చెడు కాలమే. ఇది చెడు కాలం. బైబిల్లో రాయబడింది. చదివినట్లయితే ఆమోసు గ్రంథములు 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. 14వ వచనం చదవండి. 13వ వచనములో ఇది చెడు కాలము అని రాయబడింది. 14వ వచనం చదవండి ఒకసారి. ఆమోసు గ్రంథంలో, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. 13వ వచనంలోనేమో ఇది చెడు కాలము గనుక. ఇప్పుడు 14వ వచనంలో ఏమని రాయబడింది? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి. ఈ చెడు కాలములో కీడు జరుగుతుంది. ఈ కాలంలో జరగబోయేది కీడు. ఈ కాలములో జరగబోయేది ఇది చెడు కాలము గనుక అంతా కీడే జరుగుతుంది. మీరు బ్రతకాలంటే కీడును విడిచి మేలు వెదకుడి.
మేలు వెదకుడి. అలాగు చేసిన ఎడల ఆ, మేలును వెదకండి, కీడు చేయబాకండి. కాలమే చెడు కాలం. ఈ కాలంలో కీడే జరుగుద్ది గనక మేలును వెదకండి, కీడును వెదకొద్దు, మేలును వెదకండి. సాధ్యమైతే చాతనైతే మేలు చేయి, కీడు చేయబాక. నీకు మేలు చేయడం చేత కాలేదా, మౌనంగా ఉండు, కీడు మాత్రం చేయబాక. ఎందుకు అని అంటే ఈ కాలమే చెడు కాలము కనుక మేలు చేయటానికి చేత కాకపోయినప్పుడు ఏ విధము చేతనైనా కీడు చేయటానికే ప్రేరేపించబడతా ఉంటారు కీడుకే. నేను చెడిపోయాను కాబట్టి అందరిని చెడగొట్టాలా, ఎవడోడో అంటారే నాకు దక్కంది ఇంకొకటి దక్కితే నేను ఊరుకోను, వాడికి దక్కలేదంట, వాడికి దక్కకపోతే ఇంకొకరు దక్కనీయకుండా చేస్తాడంట. దాన్ని ఏమంటారు? చెడు. అది కీడు. మన దేశానికి శత్రుత్వంగా ఉండేవాళ్ళు కీడు చేయటానికే తలపెట్టారు. ఏ విధము చేతనైనా భారతదేశాన్ని అట్లా చేయాలా ఇట్లా చేయాలని. ఒరే నాయనలారా, మేలు చేయటానికి చేతగానప్పుడు చేయకుండా మానుకొని మౌనంగా ఉండడం ఒకటే కానీ కీడు మాత్రం ఎవరు తలపెట్టకూడదు. మనము మన ఇరుగు పొరుగు వారికి అయితేనేమి, మనకు తెలిసిన వారికి అయితేనేమి, మన బంధువులకైతేనేమి, మిత్రులకైతేనేమి, ఎవరికైనా సరే, శత్రువులకైతేనేమి, శత్రువులుగా వాళ్ళు తలపెట్టుకున్నటువంటి వారికి అయితేనేమి, మనం మాత్రం చేతనైతే మేలు చేయడం, లేకుంటే కీడు మాత్రం చేయకూడదు. అందుకనే అక్కడ రాయబడిన మాట ఏమంటే ఇది చదువు 14 ఏమన్నాడు? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి అంటే కీడు చేయడానికి తలపెట్టే స్వభావం వదిలిపెట్టండి. ఒకరిని ముంచాలన్న స్వభావం వదిలిపెట్టండి. ఒక్కొక్కడు అంతే, వాడు చెడిపోతూ ఉంటాడు, ఇతరులను చెడగొడుతూనే ఉంటాడు. వాడు చెడిపోతూ ఉంటాడు, ఇతరులను చెడగొడుతూ ఉంటాడు. అవకలోని పురెక్కనియాడు, పైకి రానియాడు. ఇలాంటి స్వభావాలు ఉన్నాయి గనక దాన్ని వదిలిపెట్టండి అంటున్నాడు ఇక్కడ. కీడుని విడిచి మేలును వెదకుడి. అలాగు చేసిన ఎడల, మేలును వెదికి అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున, మీరేదైతే అనుకుంటున్నారో, దేవుడును సైన్యములకు అధిపతియు నాకు యెహోవా, ఆ దేవాది దేవుడు మీకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మేలు చేయడానికి ఎప్పుడైతే తలపెట్టావో అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే ఏం జరుగుతాయి తెలుసా? ఆయన తోడుగా ఉంటే అభివృద్ధి చెందుతావు. ఆయన తోడుగా ఉంటే దీపించబడతావు. ఆయన తోడుగా ఉంటే సమస్యలు తీర్చబడతాయి. ఆయన తోడుగా ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. ఆయన తోడుగా ఉంటే ప్రతిదీ నీకు ఘనంగానే విజయాన్ని పొందుకుంటావు. ఆయన తోడుగా ఉంటే. ఆయన తోడు మనకు అవసరం గనక ఆ తోడు మనకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అలాంటప్పుడు మనం ఎట్టుండాలంటే కీడుని విడిచి మేలు చేసే వారముగా ఉండాలి. ఆయన తోడు మనకు అవసరం. ఆయన తోడుగా ఉంటే అభివృద్ధి చెందుతారు. ఆయన తోడుగా ఉంటే వర్ధిల్లుతారు. దావీదుకు దేవుడు తోడుగా ఉండినందువలన దావీదు అంతకంతకు వర్ధిల్లెను. తోడుగా ఉంటే వర్ధిల్లుతావు. దావీదు వర్ధిల్లాడు. ఏ స్థితిలో నుండి? అడుగున ఎక్కడో గొర్రెలు కాసుకున్న స్థితిలో నుండి ఒక ఉన్నతమైన సింహాసనాన్ని ఎక్కాడు. రాజుగా ఉన్నాడు. దీనంతటికి కారణం ఏమిటంటే దేవుని యొక్క తోడు ఉంటే వర్ధిల్లుతారు. అందుకనే బైబిల్లో రాయబడింది దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడింది. నా ప్రేమనటి సహోదరి సోదరులారా, మనము వర్ధిల్లాలి. దేవుని తోడుంటే వర్ధిల్లుతావు. అందుకనే ఆయన నీకు తోడుగా ఉండాలంటే కీడును విడిచిపెట్టు, మేలును వెతుకు. అప్పుడు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే వర్ధిల్లుతాం.
ఆశీర్వదించబడతాం, అన్ని విధాలుగా మేలులతో నింపబడతాం. ఆయన తోడుంటే అన్ని విధాలుగా వర్ధిల్లుతామండి. ఆయన తోడుంటే కీర్తి వ్యాపింపజేస్తాడు. ఆయన తోడుగా ఉంటే ప్రతి విషయంలో అభివృద్ధి అనేది కనపడుతుంది. యోసేపుకు తోడుగా ఉన్నాడు దేవుడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, యోసేపుకు దేవుడు తోడుగా ఉండినందున అతను వర్ధిల్లుచు అని రాయబడింది. 39వ అధ్యాయం ఆదికాండము 2వ వచనంలో చదవద్దులేండి. వర్ధిల్లుతూ ఉన్నాడు, ఆయన వర్ధిల్లాడు. ఎక్కడ? ఆయన కూడా అదే పరిస్థితి. ఎక్కడో గొర్రెల కాపరుల కుటుంబంలో ఉన్నటువంటి ఆయన, గొర్రెల కాపరుల కుటుంబంలో ఉన్నటువంటి ఆయన ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఒక గొప్ప నాయకుడైపోయాడు. దేశాన్ని పరిపాలించే రాజుగా మార్చబడ్డాడు. ఎందుకలా మార్చబడ్డాడు అంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నటువంటి వ్యక్తులకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి కానీ వచ్చినా ఇవేమీ చేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తాయి. మోషే చూసిన సమయాలలో పొద కాల్చుకున్నప్పుడు పొద మండిపోతూ ఉంది. పొద మండిపోతూ ఉంటే అసలు ఏందిరా ఈ పొద ఇంతలా మండిపోతూ ఉంది కానీ ఆ పొద కాలిపోవడం లేదేంది, ఆ చెట్లన్నీ కాలిపోవడం లేదే, అట్టనే అవి పచ్చగానే ఉన్నాయి, ఈ యొక్క మంటలేమో దగ్గిడుదుమై కాలుతూనే ఉండే, అసలు ఏందో చూద్దామని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ పొదలో నుంచి మాట్లాడతాడు, అగ్నిలోంచి. అంటే పొద కాలుతూ ఉంది కానీ అవి బూడిదైపోలేదు. అలాగనే మానవుని జీవితానికి అనగా మానవునికి దేవుని ఎరిగినటువంటి వారికి అవి శ్రమలు వస్తాయి కానీ ఆ శ్రమలు ఏమీ చేయలేవు. ఆ శ్రమలు ఏమీ చేయలేవు. కొంతమంది కొన్ని శ్రమలు వచ్చారక మేము తట్టుకోలేమేమో, మేము అట్లా మేము ఇట్లా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. లేదు, అవి మనల్ని ఏమీ చేయలేవు. నా ప్రేమటి సహోదరి సోదరులారా, మనం ఎప్పుడైతే ధైర్యంగా నిలబడగలిగి దేవుని యెడల భయం కలిగి మనకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉంటామో శ్రమలు వస్తాయి కానీ మనల్ని ఏమీ చేయలేవు. ధైర్యంగా ఉండండి. అందుకనే ఆయన తోడుగా ఉన్నాడు కనుక, ఆయన తోడుగా ఉన్నాడు కనుక కాబట్టి ఆయన తోడు మనకు ఎంతో అవసరం. ఆయన తోడుగా ఉంటే ఈ కరోనా వ్యాధి కూడా మనల్ని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క వ్యాధితో అనేకులు సతమతమైపోతూ ఉన్నారు. ఆయన తోడు నీకు నీ కుటుంబానికి అనుగ్రహించబడాలని నేను తెలియజేస్తున్నాను. అందుకనే ఆయన సన్నిధిలో కూడి ప్రార్థన చేయండి. ప్రార్థనలోనికి అందుకే ఆయన అంటున్నాడు, కూడి రండి, విధి నిర్ణయం కాకమునిపే, దేవుని ఉగ్రత రాకమునిపే మీరు భయం కలిగి వచ్చి కూడి రండి అంటున్నాడు. మనము జరగబోయే విపత్తు, ఇంకా భయంకరమైనటువంటి విపత్తులు ఉన్నాయి, జరగబోతున్నాయి. ఇప్పుడు జరిగేదే మనకు తెలుసు. ముందున్న రోజులలో ఇక జరగబోతున్నాయి. భయంకరమైన కరువులు వస్తాయి. జరగబోతున్న దినాలలో భయంకరమైన కరువులు వస్తాయి. అంత మాత్రమే కాదు, భయంకరంగా యుద్ధాలు జరగబోతున్నాయి. మన ప్రపంచ దేశాలు ఒక దేశం మీద ఒక దేశం పడి కొట్టుకొని తన్నుకొని ప్రజలను అన్ని విధాలుగా నాశనం చేయబోయే రోజులు దగ్గర పడ్డాయి. దేవుడు నిర్ణయించిన దినాలు, విధి నిర్ణయం అది. దేవుడు నిర్ణయించిన విధి అది. కాబట్టి నా ప్రేమటి సోదరి సోదరులారా, అవన్నీ జరగటానికి ఇక అన్ని విధాలుగా ముందు సిద్ధపడతా ఉన్నాయి. జాగ్రత్త పడదాం. దేవుని సన్నిధిలో మనము గడుపుదాం. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదాలతో నింపి ఆయన తోడు నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయబోతున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. తండ్రి, ఈ మాటలు వింటున్న ఈ నీ బిడ్డలను దీపించండి. వారి కుటుంబాలంతటినీ ఆశీర్వదించండి. నీ ప్రేమలో భద్రపరచండి.
నాయన ప్రతి ఒక్కరు జాగ్రత్త పడిన వారై కాలమును ఎరిగి నడుచుకున్నట్లుగా నీ రాజ్య రాకడకు ఆయత్తపరచబడినట్లుగా ప్రతి ఒక్కరిని చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన పరిణామను బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకనామముల దీవెన మనకును సకల పరిశుద్ధులకును నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ సదాకాలం తోడేయండి, కాపాడునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.